లివింగ్ సనాతనం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. వందనీయ జనని కార్యక్రమం ఏలూరులో స్ఫూర్తిదాయకంగా సాగింది. వందే మాతరం స్వరాలతో 280 మంది కళాకారులు నృత్య గాన వైభవం ప్రేక్షకులను జాతీయ భావోద్వేగంతో ముంచెత్తింది. దానికి అనుగుణంగా ఆవిష్కృతమైన నృత్య రూపకం సభలోని ప్రతి హృదయంలో దేశభక్తి జ్వాల రగిలించింది అనడంలో ఎటువంటి సందేహమూ లేదు. ఇదంతా నాణానికి ఒకవైపు. వేదికపై మనకి కనిపించిన వేడుక ఇదంతా. కానీ నిన్న అనగా 28వ తేదీ మధ్యాహ్నం 1 గంట నుంచి నేను YMHA హాల్లో ఉన్నాను. సాయంత్రం 5 గంటలకి ప్రారంభమయ్యే ఈ కార్యక్రమానికి కనిపించినటువంటి సన్నివేశాలు చాలా ఆత్మీయంగా అనిపించాయి. ఆ భావాలు పంచుకోవడానికే ఈ వీడియో చేస్తున్నాను. అందుకోసమే ఇక్కడ నిర్వహించినటువంటి వాళ్ళ గురించి కానీ, అక్కడ జరిగేటువంటి సభలో వక్తలు చెప్పినటువంటి విషయాల గురించి కానీ ప్రస్తావించట్లేదు. ఏమీ అనుకోవద్దు. వేదికపై నాట్యం చేయడానికి వెళ్ళడానికి సిద్ధపడే తన కుమార్తెకి పాదాలకి పారాణి పెట్టే తల్లిని చూశాను. ఆ పారాణి పెడుతున్నప్పుడు సహాయకంగా పక్కన నించున్న అక్కని చూశాను. నాన్న రాకపోతే నేను వేదిక ఎక్కను అని తన కోపాన్ని ప్రదర్శించినటువంటి చిన్నారిని చూశాను. ఇంకా పిల్లలు దాహం అన్నప్పుడు ఇంత సిద్ధపడిన తర్వాత ఏ రకమైన సమస్య రాకూడదు అని చెంచాతో నీళ్లు నోట్లో పోస్తున్న అన్నని చూశాను. ఇంత శ్రమ, ఇంత ప్రేమ, ఇదంతా కళ కోసం. తన చిన్నారి కళా ప్రదర్శన వేదికపై చేస్తుంటే కనులారా వీక్షించే వందలాది కళ్ళు తన్మయత్వంతో కొట్టే చప్పట్ల అభినందనల కోసం. కళ ఏం చేస్తుంది అంటే కళ ఏదైనా చేస్తుంది. చాలామందికి వేదికపై అభినయం చేస్తున్న లేదా నృత్యం చేస్తున్న ఆ కళాకారులు ఆ కళని ప్రదర్శించే విధానంలో తన్మయత్వంతో వాళ్ళని వాళ్ళు మరిచిపోయే స్థితికి తీసుకువెళుతుంటే, ఆ వేదిక ఎక్కడానికి ముందు జరిగినటువంటి ఈ సంఘటనలు, కళాకారులు వేదిక మీదకి ఎక్కి కళా ప్రదర్శన చేసేటువంటి చిన్నారులు కూడా ఏదైనా సవరించవలసిన ఉంటే సవరించాలని, తన తోటి కళాకారుడు కూడా తనతో సమానంగా గౌరవం పొందాలి, తనతో సమానంగా ఆ యొక్క అభినందనని అందుకోవాలి అనేటువంటి ఆప్యాయతలు, ప్రేమలు ఇవన్నీ అక్కడ అద్భుతంగా ఆవిష్కృతమయ్యాయి. కేవలం కళ అనేటువంటిది బయటికి కనిపించే ఒక కళారూపకంగా లేదా ఆ కళ ద్వారా వచ్చేటువంటి మార్పుని సూచించేదిగా చూస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇది ఒక పరోక్షంగా ఎంత అద్భుతం చేస్తోంది అని చెప్పడానికే నేను ఈ వీడియోని చేయడం జరుగుతుంది. ఒక తల్లి ప్రేమని, అన్న ఆదరణని, అక్క స్నేహాన్ని ఈ పిల్లలు ఎలా పొందుతారు అనేటువంటి దానికి. ఇంకా ఒక్క మాటలో చెప్పాలంటే, తన బిడ్డ వేదిక ఎక్కడం కోసం ఆ తల్లి పడే తపన, ఆ తండ్రి పడే ఆ చక్కటి అనుభూతి, వీటన్నిటినీ కూడా ఆవిష్కృతం చేసింది ఈ కార్యక్రమం. అప్పుడు అనిపించింది, ఇందుకోసమే కదా సనాతన ధర్మం కళకి ఇంత ప్రాధాన్యత ఇచ్చింది. ఆ కళని వేదికపై ప్రదర్శించేటప్పుడే కాకుండా ఆ కళకి సన్నద్ధం చేసేటప్పుడు కూడా పిల్లల్ని ఆ పెద్దలు చూసే విధానం, వందలిస్తున్నట్టుగా చిరు కోపాన్ని చూపించడం, అందులో కూడా ప్రేమనే మేళవించడం, ఇవన్నీ అత్యంత ఆత్మీయమైనటువంటి, చెప్పడానికి మాటలు సరిపోనటువంటి తన్మయత్వంతో కూడిన అనుభూతిని అక్కడ అందించాయి. సంస్కార భారతి ఏలూరు మహానగర్ శాఖ పక్షాన ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహించిన సంస్కార భారతి ఏలూరు మహానగర్ శాఖ వారికి ప్రత్యేక అభినందనలు. పిల్లల్ని ఇంత అందంగా తీర్చిదిద్దడానికి విశేషమైన పరిశ్రమ చేస్తున్న ఆ తల్లిదండ్రులకి హృదయపూర్వక నమస్కారాలు. మరిన్ని అతి చక్కని అంశాలని మీ ముందుకు తీసుకుని రావడానికి మా ప్రయత్నం నిరంతరం కొనసాగుతుంది అని తెలియచేస్తూ మీ మిత్రుడు పవన్ ఆకొండి.